ప్రసాదంలా భావించి తింటుంటే అమ్మగారంటే మీకెంత ఇష్టమో అర్థమవుతుంది. అయ్యో సార్, నేను కాదు. అంటే మీకోసం పంపిన భోజనం తిన్నారో లేదోనని అమ్మగారు తలుసుకుని ఉంటారు. అందుకే మీకు పొలమారింది. నీళ్లు తాగాక పొలమారడం సర్దుకుంది కదా సార్. కంగారు పడితే ఇంకా ఎక్కువ అయ్యేది. ఏదైనా అంతే సార్. కొంత సమయం ఇస్తే అదే సర్దుకుంటుంది. బాధ కూడా అంతే, ఆలోచించే కొద్దీ పెరుగుతుంది. మనసుకి కూడా సర్దుకుని కుదుట పడే టైం ఇవ్వాలి సార్. అలా అని మా అమ్మ చెప్పేది సార్. సార్ 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 ఇవ్వండి సార్. సార్, మీ పెద్దమ్మ గారు మీకు ఇంకొక విషయం చెప్పమని చెప్పారు. రేపు ఉదయం మీకు టిఫిన్ చేస్తారట, నాన్న తీసుకొస్తాను. అది కూడా అమ్మగారే చెప్పారు. అందరి కోసం వంట చేస్తున్నప్పుడు మీరు బయట తింటే మీకోసం చేసింది వేస్టింగ్ అయిపోతుంది. పైగా బయట తిండి మంచిది కాదు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం నాకు ముఖ్యం అని చెప్పారు. అవునా? పెద్దమ్మ నిజంగా అలా చెప్పిందా? ఈ గంగ అనవసరంగా అబద్ధాలు చెప్పదండి. అవసరానికి ఒకటో రెండో చెప్తానంతే.